వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'చీకట్లో' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ వచ్చేసి మనకిప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే వన్ టైమ్ వాచబుల్ భయ్యా. సస్పెన్సు, థ్రిల్లరు అండ్ ఇలాంటివి ఎవరికైతే ఇష్టమో ఆళ్ళు ఖచ్చితంగా ఈ మూవీకైతే అస్సలు చూడొద్దు. అండ్ ఈ మూవీ దరిదాపుల్లో కూడా రావద్దు అనేసి నేను చెప్తున్నాను. అండ్ సస్పెన్స్, థ్రిల్లరు మాకు అంతగా ఏం చూడలేదు అనేసే వాళ్ళకి ఈ మూవీ అయితే ఒకసారి అలా పైపైన టచ్ చేసేయొచ్చు. ఎందుకంటే ఈ సినిమా బేసిక్‌లీ స్టోరీ లైన్‌కొచ్చేస్తే మనకొక కిల్లర్ ఉంటాడు. ఆ అమ్మాయిలందరిని రేప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంతకీ పోలీసులు పట్టుకున్నారా లేదా? ఇందులో మనకి శోభిత క్యారెక్టర్ ఎలా చూపిచ్చారు అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. సినిమా మెయిన్ వచ్చేసి స్టార్టింగ్ బానే మనకి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయిని రేప్ చేసేస్తూ ఉంటాడు ఒకడు. బట్ ఎందుకు చేస్తున్నాడు? అండ్ ఈ పాయింట్‌లకని కనెక్షన్ ఎలా ఇస్తారు అని ఒక క్యూరియాసిటీ మనకి బిల్డ్ చేశారు స్టార్టింగ్. బట్ అలా ఎళ్తున్న కొద్దిగా లాగ్ ఏమో అవుతుందేమో అన్నట్టు మనకనిపిస్తది. బట్ అలా ఎళ్తున్న తర్వాత మనకనిపిచ్చేస్తది సినిమా అంతా కొద్దిగా లాగ్‌గా తీసుకెళ్తున్నారు అనిపిస్తది. ఎందుకంటే అన్నెసెసరీ కొన్ని సీన్స్ పెడుతూ ఉంటారు. అండ్ లవ్ స్టోరీ పెడతారు. అండ్ ఫ్యామిలీ కొన్ని సీన్స్ పెడతారు. ఆ సెంటిమెంట్స్ కూడా వర్కౌట్ అవ్వవు. అండ్ కొన్ని సీన్స్ అయితే టూ లాగ్ అనిపిస్తది. ఎందుకురా ఇప్పుడు ఇది అవసరమా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. బట్ శోభిత క్యారెక్టర్ మాత్రం సూపర్‌గా ఉంటది సినిమా అంతటికి. ఆ సైకో క్యారెక్టర్ కూడా మనకి అంత పెద్దగా ఏం నచ్చదు గానీ, మన శోభిత క్యారెక్టర్ మాత్రం టూ గుడ్ అనిపిస్తది. ఎందుకంటే తను ఒంటరి పోరాటం చేశారు అన్నట్టు నాకు అనిపించింది సినిమా చూసినప్పుడల్లా. తన క్యారెక్టర్ అయితే ఎక్కడో డ్రాప్ చేయరు. అండ్ నీట్‌గా బిల్డ్ చేసుకున్నారు ఒక స్ట్రాంగ్‌గాన. తనకొచ్చే కొన్ని పోర్షన్స్ అయితే టూ గుడ్ అనిపించింది. సూపర్‌గా తీశారురా తన క్యారెక్టర్ అన్నట్టు మనకనిపిస్తది. ఎనకాతల బీజం గురించి చెప్పుకోవాలంటే మామూలు కాదు భయ్యా గట్టి కొట్టారు బీజం. అంటే ఒక సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా సింక్ అయ్యే బీజం అయితే మనకి పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ సినిమాలోని బీజం మాత్రం క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది. ఆ విలన్ దొరికినప్పుడు కొన్ని సీన్స్ అక్కడికొచ్చి కొన్ని బీజం కూడా చాలా బాగుంటది. ఆకట్టుకుంటది. ఆ బాగుందిరా బీజం బాగుందిరా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. బట్ క్లైమాక్స్ మనకి రివీల్ చేసే విధానం పర్లేదు. మరి సూపర్ అన్నట్టు మనకనిపిస్తది గానీ, ఏదో పెట్టారు, ఏదో చూపిచ్చారు. ఓకే అన్నట్టు మనకనిపిస్తది తప్ప, మనకి సూపర్‌రా అన్నట్టు మనకనిపిచ్చదు. అండ్ మెయిన్ తన హత్యలు చేసినప్పుడు కూడా మనకి అంత క్యూరియాసిటీ బిల్డ్ చేయదనమాట. నెక్స్ట్ ఎవరు చేస్తారు? నెక్స్ట్ ఎవరిని చేస్తారు? అన్నట్టు మనకు ఉండాలి తప్ప, బట్ ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేయకుండా ఎందుకు చేశాడురా అన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటది. అండ్ అలా ఎళ్ళిపోతున్నప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ మనకు ఓపెన్ అవుతది. అంటే విలన్ వైపు నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ మనకు ఓపెన్ అవుతది. అది కూడా ఓకే ఇష్ అన్నట్టు అనిపిస్తది తప్ప, అంత పెద్దగా ఏం లేదు. బట్ మనకి విలన్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు అందులో ఉన్న చిన్న గుంటలు మాత్రం యాక్టింగ్ ఎర్రగా తీసేసాడు భయ్యా మామూలుగా కాదు. బట్ ఈ సినిమా మాత్రం ఒక డిఫరెంట్‌గా తీసుకున్నారు. అంటే మెయిన్ ఆ విలన్ వచ్చేసి చీకట్లోనే ఇలా రేపులు చేయడం, అసలు ఎందుకు చేస్తాడు? అండ్ ఈ క్యూరియాసిటీ కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది మనకి. పర్లేదురా కొద్దిగా కొత్తగా తీసుకున్నారురా కొద్ది స్టోరీ లైన్ అన్నట్టు మనకనిపిస్తది. బట్ ఎలా ఎళ్తున్న కొద్దిగా లాగ్ అనిపిస్తది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా డల్‌గా ఉంది. అది గాని ఒక నీట్‌గా ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని, ఆ కిల్లర్ కొద్దిగా మనకి క్రైమ్స్ పెట్టుకొని, అక్కడ కొన్ని ఇన్వెస్టిగేషన్ కూడా ఒక స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకొని, అండ్ ఆ క్యారెక్టర్స్‌ని అండ్ మెయిన్ ఆ రైటింగు నీట్‌గా పెట్టుకొని, అండ్ బాగా బిల్డ్ చేస్తే ఈ సినిమా ఇంకా ఎక్కడికో ఎళ్ళిపోదు అన్నట్టు నాకనిపిచ్చింది. బట్ ఆ క్యారెక్టర్స్ దగ్గర కూడా కొద్దిగా ఇంకా బిల్డ్ చేస్తుంటే బావుండనిపిచ్చింది నాకు కొన్ని సీన్స్‌లోని. అండ్ ఎమోషన్ అయితే అస్సలు పండలేదు. ఎందుకు ఏడుస్తారో తెలీదు అన్నట్టు మనకనిపిస్తది. బట్ ఎనకాతల వచ్చిన ఒక బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ మాత్రం ఎర్రగా తీసేశారు. అండ్ మెయిన్ వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బా చేసింది. అండ్ తన యాక్టింగ్ అయితే మనకు అలా హుక్ అయిపోయి చూస్తామనమాట స్క్రీన్ అంతాను. అంత బా చేశారు తన యాక్టింగ్ అయితే. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని లవర్ రోల్స్ అండ్ ఇవన్నీ యాజ్ యూజువల్ తనిచ్చిన రోల్స్ అయితే అందరూ బానే చేశారు. బట్ సినిమా ఇంకొద్దిగా లేపాల్సింది. బట్ ఎందుకో ఇంకా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయలేకపోయారు అన్నట్టు నాకనిపిచ్చింది. అండ్ ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. ఈ సినిమా కొద్దిగా కంకర్ రాడ్ మిస్ అయింది. లేకపోయి ఉంటే కొన్ని సీన్స్ వల్ల కొద్దిగా పర్లేదు మనం అలా కూర్చోబెట్టారు అన్నట్టు నాకనిపిచ్చింది. ఇంకా ఎవరైతే ఇంకా చూడాలి అనే ఒక పర్పస్‌లో ఉంటారో ఆళ్ళొకసారి ఎళ్లి ఒక లుక్ అయితే ఏసేయొచ్చు. ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పక్కన ఆన్‌లో పెట్టుకోండి.